ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, దేవుని నామమున శుభములు మరియు దైవాశిస్సులు తెలియజేస్తున్నాను. చాలా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను కాపాడినాడు. ఈ భుజము పూర్తిగా డ్యామేజ్ అయింది. మధ్యలో నేను కొంత మెసేజ్ చేద్దామని ప్రయత్నించాను, కానీ ఈ సిమెంట్ పట్టి ఉండడం వల్ల షెడ్ పైనుంచి వేసుకోవడం వల్ల అది చాలా పెయిన్ వచ్చింది. కొంచెం ప్రెస్సింగ్ అయ్యి ఇబ్బంది అయింది. పోయి డాక్టర్ అన్నాడు అలాంటివి చేయకూడదు అని, ఎందుకంటే అది మేజర్ యాక్సిడెంట్, మేజర్ సర్జరీ కూడా అయింది కనుక ఆపేయడం జరిగింది. గత కొన్ని రోజుల 2-3 రోజుల క్రితమే సిమెంట్ పట్టి రిమూవ్ చేయడం జరిగింది. కాస్త షర్ట్ వేసుకోవడం కష్టంగానే ఉన్నా దేవుని వాక్య పరిచర్య అనేది ఆగిపోతుంది. మనం అనుకున్నట్టు కొన్ని పాటలు కూడా ప్రభు మహిమ కొరకు విడుదల చేయాలంటే ఆగిపోయినవి కనుక మళ్ళీ నేను ఈ ప్రభు పరిచర్యను కొనసాగించడానికి చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి నన్ను స్వస్థపరిచినటువంటి యేసు ప్రభుల వారికి, నా కొరకు ప్రార్థించినటువంటి నా సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మా ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి త్వరలో మీ ముందుకు కొన్ని పాటలు రాబోతున్నవి. అవి ఇప్పటికే నేను వాటి ఒక పల్లవి ఒక చరణం గత మెసేజెస్లో నేను పాడడం కూడా జరిగింది. అయితే నా ఈ యాక్సిడెంట్ కారణంగా అవి తీయలేకపోయాము. త్వరలో షూట్ చేయాలనుకుంటున్నాము. ప్రార్థించండి. ఆర్థికంగా చాలా సమస్యలో ఉన్నాము, ఎందుకంటే చాలా లక్షల రూపాయల ఖర్చు అయింది హాస్పిటల్కి. మ్యాక్సిమం 3 lakhs ఏమో ఖర్చు అయింది. ఇప్పుడు కానీ దేవుని ప్రేరణను బట్టి సాంగ్స్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాము. వాటికి ఎవరైనా ప్రేరేపించబడ్డట్టయితే మీ వంతు సహాయం చేయండి. అలాగనే నేను కూడా ప్రభు మహిమ కొరకు పాడగలను అని ఉత్సాహం కలిగిన సహోదరి సహోదరులు ఎవరున్నా కూడా నాకు కాంటాక్ట్ కండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 6281671640. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు పాడాలనుకున్నవారు మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ పెట్టాలి. నాకు వాట్సాప్ చేయండి. ఒక సాంగ్ పాడి పంపించండి. ఏమి ఇయ్యలేని కావచ్చు మీరు సాంగ్ పాడినందుకు, కానీ దేవుని మహిమ కొరకు చేయాలి, పాడగలను అనే ఆసక్తి ఉన్న వారిని సదా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగనే వాటికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కనుక ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ఉంటే ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రభు పరిచర్య కొరకు నేను కూడా ఎంతో కొంత చేయగలను అనుకున్న వాళ్ళంటైతే దయచేసి నన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ముందుగా నేను రాసిన పాటల్లో నుంచి ఒక స్తుతి పాట పల్లవి చరణం పాడుకుంది. స్తుతించవచ్చానయా ఓ ప్రభువా ఆనంద గీతాలతో, కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, కాపాడి నిలిపావయ్యా. స్తుతించవచ్చానయ్యా యేసయ్యా, చీకటి చెరసాలలో వేసిన వెలుగై ఉన్నా నా దేవుడు, చీకటి చెరసాలలో వేసిన వెలుగై ఉన్నా నా నాదుడు, కొరడా దెబ్బలు కురిపించిన కదలలేని స్థితి కలిగిన మాతో ఉండి వెలుగై నడిపి, మాతో ఉండి వెలుగై నడిపి చెరసాల బయటకు నడిపించినావా, కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, కాపాడి నిలిపావయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ సాంగ్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది.
ఈ దినపు వర్తమానముగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకుందాము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యమును విరిచి వడ్డించండి ప్రభా. నాతో మా అందరితో నువ్వు మాట్లాడి నీకు పులభద్రపరిచి కాపాడు. యేసునామమున ప్రార్థించి ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో నీవు విశ్వసించిన ఎడల అని మాట్లాడుతున్నాడు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఏంటంటే, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. విశ్వాసము అంటే ఏమిటి? హెబ్రీ పత్రికలో చెప్పబడింది. పౌలన్న గారు చెప్పారు, లేనివి ఉన్నవని నమ్ముటకు రుజువు అని చెప్పాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అయితే ఏమీ లేవు, ఏమి నమ్మాలి? ప్రియులారా, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని మనం సువార్త విన్నాం. అయితే ఇక్కడ నీ హృదయమందు విశ్వసించిన ఎడల అంటున్నాడు. నమ్మకం అనేది ఎక్కడ ఉండాలి? హృదయములోనే ఉండాలి. హృదయములో నీవు విశ్వసించాలి. అసలు హృదయము అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చాలా రకాలుగా అభివర్ణించబడింది. ఇర్మియా అంటాడు, మోసకరమైనది అని అన్నాడు. ఎందుకు హృదయము మోసకరమైనది అని చెప్పబడింది అంటే, మానవుని జీవితాన్ని ఎటైనా తిప్పగలిగినటువంటి పరిస్థితి కలిగినది. మానవుని ఉనికికి చాలా ముఖ్యమైనది. ప్రియులారా, హృదయమందు విశ్వసించాలి. చాలామంది చాలాసార్లు నేను విన్నమాట, సార్ నాకు ఇంట్లో ఇబ్బంది ఉంది, నా భర్తతో కానీ లేదా నా భార్యతో, నా పిల్లలతో, పక్కింటి వారితో, సమాజముతో నాకు ఇబ్బంది ఉంది. నేను యేసుప్రభు మీద నాకు ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, యేసుప్రభే దేవుడని తెలిసిన నేను కొన్ని చెయ్యలేకపోతున్నాను అనేటటువంటి రహస్యంగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారెంతో వారందరికీ చెప్తున్నాను. అందుకే ఈ మాట రాసి పెట్టాడు బైబిల్ గ్రంథంలో, హృదయమందు విశ్వసించు. నీ హృదయంలో నీ నమ్మకము ఎదుటివారికి కొన్నిసార్లు నీ పరిస్థితి సరిగా లేనప్పుడు కనపరచుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. అండ్ ఇంకోటి ఏంటంటే, నీ నమ్మకము దేవుని మీద ఉండాలి. నీ హృదయము ఎక్కడున్నది, నీవు కోరుకున్నది ఏదైనా నీ హృదయంలోనే, నీ మనసు అక్కడే ఉంటుంది అన్నాడు కదా. నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం ఎక్కడున్నదో అన్నట్లు, నువ్వేదైతే కోరుకుంటున్నావో నీ మనసు అక్కడే ఉంటుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను. నీ భర్తను నువ్వు అతిగా ప్రేమిస్తే నీ మనస్సు నీ భర్త చుట్టే తిరుగుతుంది. నీ పిల్లల్ని ప్రేమిస్తే నీ పిల్లల చుట్టూ తిరుగుతుంది. నీ ఉద్యోగాన్ని నువ్వు దేనినైతే ఇంకా వాటెవర్ దేనినైనా నువ్వు ప్రేమిస్తే నీ హృదయం అక్కడే ఉంటుంది. అలాగే యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచితే కూడా నీ హృదయం అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నీ హృదయముకు నెమ్మది లేని పరిస్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు. వారి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా మానసిక వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ అన్నిటికంటే మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఫస్ట్ నీ హృదయములో నెమ్మది ఉండాలి. నీ హృదయంలో శాంతి సమాధానము లేకపోతే
నీవు ఆరోగ్యంగా కూడా ఉండలేవు, ప్రశాంతంగా వదిలేసి ఆరోగ్యంగా ఉండలేవు. ఎందుకంటే నీ మనస్సు ప్రశాంతంగా, నీ హృదయము సమాధానము కలిగి ఉంటేనే నీ శరీరము మొత్తం సరిగా పనిచేస్తుంది. ప్రియులారా, దేవుని సముఖమందు నీవు చేయగలిగినటువంటిది ఏమిటంటే హృదయములో నీవు దేవునిని విశ్వసించాలి. మనం పాడుకున్న పాట, చీకటి చెరసాలలో వేసిన వెలుగై ఉన్న నా దేవుడు. ఎక్కడట? చీకటి చెరసాలలో వేశారు, కానీ పేతురుకు వెలుగుగా కాళ్ళకు బొండా వేసి బిగించారు, నడవలేని స్థితి కల్పించేశారు. కానీ ఇక్కడ వెలుగై ఉండి వాళ్ళతో కూడా నడిచి వచ్చాడు చెరసాల బయటి దాకా. ఈరోజు నీ హృదయములో అనేక బంధకాల చేత నువ్వు పట్టబడి ఉండొచ్చు, అనేక అనుమానాలు, సమస్యల చేత నువ్వు పట్టబడి ఉండొచ్చు. అయ్యో, నేను ఇదేదైనా చేస్తే సమాజం ఏమనుకుంటుందో ఉండొచ్చు. ప్రియులారా, ఒక మాట గుర్తుంచుకోవాలి, మన దైనందిన జీవితంలో నీ హృదయమే దేవుని స్థానము. హృదయములో దేవుడు నీకు ఏది ప్రేరేపణ కలిగించినా, ఏది చెప్పినా దాన్ని నువ్వు పాటించాలి. అలాగనే చాలా ప్రేరేపణలు వస్తాయి, ఇది చేయి, అది చేయి, ఇటెళ్ళ, అవి కాదు. నీ ఆశీర్వాదం కొరకు దేవుడు నీకు దిశానిర్దేశం చేసే స్థలమే నీ హృదయము. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు మోకాల్లో నీ ప్రార్థన చేస్తావు, లేదా నీ హృదయాంతరంగములో దేవుని వైపు నీ హృదయములో ఉన్న కన్నులెత్తి ఎప్పుడు చూస్తావో అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానాన్ని నువ్వు పాటించాలి. ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించాలి. దేవుడు నీకు ఇచ్చిన తలంపు, నీ ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు ఏమయ్యిందో దాన్ని నువ్వు పాటించాలి. నువ్వు దానిని పాటించని ఎడల నీ విశ్వాసము మృతమైపోతుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. మృతమైన దానితో నువ్వు ఏమీ చేయలేవు నా ప్రియ సహోదరుడా, సహోదరి. కనుక జ్ఞాపకము చేయించుకో, జ్ఞాపకం ఉంచుకో. నీ క్రియలు, నీవు చేస్తున్నటువంటి నీతి క్రియలు ఏంటో తెలుసా? సమాజంలో నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నీవు వ్యక్తిగతంగా మనం అనుకోవాలి, నా మట్టుకు నీవు, నా హృదయములో శాంతి కావాలి, సమాధానము కావాలి, దేవునితో ఏకముగా ఉండగలగాలి. ఆ స్థితి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. నీ విశ్వాసము సరి అయినదైతే నీవు దేవునితో ఐక్యము చేయబడతావు. నీ విశ్వాసము, నీవు నమ్మినది సరి అయినదైతే దేవునితో కలిసి నడుపుతావు. నీవు నీ విశ్వాసము సరి అయినదైతే దేవుడిచ్చే మహోన్నతమైన కృపా బాహుల్యమును నీవు సొంతం చేసుకోగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. నిన్న వాక్యమును సైతాన్ని ఎత్తుకోకుండా మంచి నీళ్ళలో పడ్డ విత్తనం ఫలించినట్టు ఫలింపచేయండి. నిన్న వాక్యమును ప్రభు, వాక్యం ఇటున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి ప్రభు. మేము చెప్పినట్టు ప్రభు, నువ్వు నాకు మంచి ఆరోగ్యంను కలిగించి చేయనప్పటి నుంచి కొంత మట్టుకు నువ్వు రిలీఫ్ చేసినందుకు వందనాలు. నీకు నువ్వు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అలాగనే కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంగ్స్ మేము తీయడానికి ఆశ కలిగి ఉన్నాము. మాకు సహాయం చేయటకు కానీ మాతో పాటు దేవుని పరిచర్యలో, పాటల్లో పాల్పంపుకోవడానికి ఆసక్తిగా ఉన్నటువంటి సహోదరి సహోదరులను మా కాంటాక్ట్ అయ్యేలాగా తోడైనమ్మని నమ్మదగిన నీ హస్తాలకు నువ్వే తోడైంది, నీ కృపలో భద్రపరచుకోవాలి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సంగతి ఇది మొదలుకొని క్రీస్తు నుండి రాకడం పర్యంతం వరకు మనందరికీ తోడైందని గాక. ఆమేన్. క్రీస్తును ప్రభు నామమున మీ అందరికీ నా దైవాశీస్సులు, శుభము. ప్రియులారా, మేము చేయబోతున్నటువంటి సాంగ్స్ మీరు మీ బంధుమిత్రాదులు, సంఘస్థులు విని ఆశీర్వాదం పొందుకోవాలి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.